నా పేరు బాలమణి. నేను నారాయణపేట జిల్లా ఆశా యూనియన్ అధ్యక్షురాలిని. ఈరోజు 16, 17 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము కలెక్టరేట్ ముట్టడి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది. ఈరోజు 2వ రోజు. ఇది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్ల గురించి గత ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా 18,000 రూపాయలకు పెంచాలని, అలాగే ఇతర సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ మేము కలెక్టర్ ధర్నా చేయడం జరుగుతుంది. అలాగే మాకు ఎన్ని ప్రభుత్వం చెప్పిన ప్రతి పని కూడా మేము చేస్తూనే వస్తున్నాము. అలాగే నిన్న మొన్న మంత్రులకు కూడా వినతి పత్రాలు ముందే ఇచ్చాము. అసెంబ్లీలో మా బడ్జెట్ గురించి మాట్లాడాలి. అలాగే పెండింగ్ బిల్లులు కూడా జనవరి నెల పారితోషికాలు రాలేదు. అలాగే ఫిబ్రవరి నెల పారితోషికాలు కూడా ఇప్పటికీ రాలేదు. ప్రభుత్వము ఇంత మొండిగా ఉండడము మేము చాలా బాధాకరంగా ఉంది. ఇన్ని మనం ఆశా వర్కర్ల నుంచి పనులు చేయించుకుంటున్నారు, కానీ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా వీళ్ళు ప్రతిదీ ఏదైనా కానీ ఏఎన్సీ టార్గెట్, పిఎన్సీ టార్గెట్ అన్నీ మా మీదనే రుద్దుతారు. ఎన్సీడీ స్క్రీనింగ్లు చేయడము, ఎన్సీడీ ఆన్లైన్ చేయడము, ఆయుష్మాన్ భారత్ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 2 పనులు చేసి మా పారితోషికాలు అనేది పెంచడం కానీ ఇప్పటి వరకు జరగడం లేదు. ఏ పని చెప్పినా కూడా ప్రభుత్వం మేము చేసేట్లాకైతే ముందున్నాం, ఎప్పటికీ ముందుంటాం. మేము ఏ అధికారికి ఆన్సర్ ఇవ్వాలన్నా పునాది లాంటి వాళ్ళం మేము ఆశా వర్కర్లం. అట్లాంటిది మా పునాదులను కూల్చేసే పరిష్కారం ఈరోజు ప్రభుత్వం తెస్తున్నది. ఇవన్నీ కాకుండా మాకు లెప్రసీ సర్వే అమౌంట్ కానీ, అలాగే ఈ ఎలక్షన్ డ్యూటీల డబ్బులు కానీ, ఎగ్జామ్ డ్యూటీల డబ్బులు కానీ అన్ని డ్యూటీలు వేస్తారు, కానీ ఏ డబ్బులు కూడా ఇప్పటివరకు వేపించేటట్టు అధికారులు చెప్పారు. ఎవరికి అడిగినా కూడా లేదమ్మా ఈ ఎగ్జామ్ డ్యూటీలు కానీ ఎలక్షన్ కానీ మాకు చెప్పలేదు, మాకు ఇవ్వలేదు అని ఇట్లా జవాబిస్తారు. కానీ మేము ఎవరికి అడగాలి? డ్యూటీలు అంటే వేస్తారు కానీ వెళ్తాం, చేస్తాము, కానీ ఏ అమౌంట్ అయినా, ఇదే కాకుండా ఏ అమౌంట్ అయినా కూడా అడగాలంటే ఎవరిని అడిగినా చేతులు ఎత్తేస్తారు. మరి ఈరోజు ఇంత మొండిగా ఉండడం ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాము. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే కంటే ముందు మాకు మమ్మల్ని గెలిపించండి, మేము మీకు 18,000 ఫిక్స్డ్ వేతనంకి పెంచి ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పడం జరిగింది. అదే కాకుండా ఇతర హామీలు కూడా ఇచ్చారు. మట్టి ఖర్చులకు 50,000 రూపాయలు అని చెప్పేసి, అలాగే ఇన్సూరెన్స్ 50 లక్షల రూపాయలు అని చెప్పేసి అన్నీ చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు కావస్తుంది, అయినా కూడా ఏమాత్రము ఉలుకు పలుకు లేకుండా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మేము మాకు పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం, అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే మాకు జాబ్ చార్ట్ కూడా రిలీజ్ చేయాలి. పారితోషికం లేని పనులు కూడా మాకు చాలానే అప్పచెప్తున్నారు. అసలు జాబ్ చార్టు ఇస్తే కదా మాకు జాబ్ చార్ట్లో ఏముందో దాన్ని బట్టి మేము పనులు చేస్తాం. అట్లాంటిది జాబ్ చార్టు కూడా 2-3 సార్లు అన్ని నకిలీ జాబ్ చార్టు పెడుతున్నారు ప్రభుత్వం నుంచి. ఇదే మీ జాబ్ చార్టు, ఇందులో ఉన్న పనులే మీరు చేయాలి అని, అందులో లేనివి కూడా మాకు అప్పచెప్తున్నారు. అది నకిలీ జాబ్ చార్టు మాకు అవసరం లేదు. కొత్తగా మాకు జాబ్ చార్టు రిలీజ్ చేయాలి, అలాగే మాకు పని భారం తగ్గించాలని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే కూడిన యూనిఫామ్లు కూడా ఎండాకాలంలో ఇవ్వాలని అన్నాము. అది కూడా ఒకసారి బ్రష్ పెట్టి ఉతికితే చాలు మొత్తము చిందరవందర అయిపోతుంది బట్ట. అట్లాంటి క్లాత్ ఇచ్చిండ్రు ప్రభుత్వము. అయినా కూడా గతంలో ఇచ్చిన హామీలు ఇవే కాకుండా అన్ని హామీలు కూడా నెరవేర్చే విధంగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.